అధినేత ఇచ్చిన వార్నింగ్ బెల్స్ ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టనివ్వడం లేదట. ఓవైపు గ్రౌండ్ లెవెల్లో అధికార పార్టీని ఎదుర్కోలేక మరొక వైపు అధిష్టానం నుంచి ఒత్తిడి కారణంగా లోకల్ నేతల్లో టెన్షన్ పెరుగుతోందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా రూలింగ్ పార్టీని అడ్డుకోవడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారట. అసలు ఇంతకీ అది ఏ జిల్లా, ఆ నేతలెవరు, ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాలకు రాజధానిగా ఉన్న సింహపురిలో లోకల్ బాడీ ఎన్నికల టెన్షన్ అప్పుడే మొదలైంది. అధికార కూటమి నేతలు ఏకగ్రీవాల కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే వాటిని అడ్డుకోవడం వైసీపీకి సాధ్యమేనా అన్న చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో హోరెత్తుతుంది. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలకు అప్పనంగా ఏకగ్రీవాలు కాకుండా గట్టి పోటీ ఇవ్వాలి. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే సదరు నియోజకవర్గ ఇన్ఛార్జినే పూర్తి బాధ్యుడని చేస్తా అంటూ జగన్ ఇచ్చిన వార్నింగ్ నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జీలకు రాత్రిళ్లు నిద్ర లేకుండా చేస్తుంది. క్షేత్రస్థాయిలో పోటీ చేసే అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉంటే ఏకగ్రీవాలు అడ్డుకోవడం తమతో ఎలా సాధ్యమని ఇన్ఛార్జీలు తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేల దూకుడు ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాలు కలిసి ఉండే నెల్లూరు నగర మేయర్ పదవి దక్కించుకోవడం, కోవూరు నియోజకవర్గంలో బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవడం, ఇటీవల కోట ఎంపీపీ దక్కించుకోవడంతో పాటు అవకాశం ఉన్న చోట వైసీపీని పడగొట్టి టీడీపీ జెండా ఎగరేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ కీలక నేతలపై వరుస కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కీలివేటి సంజీవయ్య వంటి నేతలతో పాటు వారి ముఖ్య అనుచరులపై కేసులు నమోదు కావడంతో కేడర్ కంప్లీట్ డిఫెన్స్లో పడింది. మరోవైపు గూడూరు నియోజకవర్గానికి నూతన ఇన్ఛార్జిని ప్రకటించినప్పటికీ అధికార పార్టీ బలాన్ని తట్టుకుని నిలబడడం కత్తి మీద సాములా మారింది. 3 ఏళ్ల తర్వాత అసెంబ్లీ సీటు వస్తుందో రాదో తెలియక ఇప్పుడే కోట్ల ఖర్చు పెట్టి స్థానిక పోరులో అభ్యర్థులను నిలబెట్టలేమని నేతలు మదనపడుతున్నారు. డిలిమిటేషన్ లేదా నాయకత్వ మార్పు జరిగితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ మేరుగా మురళిని తప్పించినట్లు తమను కూడా తప్పిస్తారా అని పలువురు నేతలు వాపోతున్నారు. గతంలో వైసీపీ బలంగా ఉన్న నెల్లూరు జిల్లాను ఈసారి కూటమి కంప్లీట్గా స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను తమ ప్రభుత్వ పాలనకు ప్రామాణికంగా భావిస్తున్న కూటమి ఎమ్మెల్యేలు ఈసారి నెల్లూరులో ఫ్యాన్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకుండా ఏకగ్రీవాలకు ప్లాన్ చేస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వంటి పవర్ఫుల్ లీడర్లు జిల్లా అంతటా ప్రభావం చూపిస్తున్నారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డిని దాటుకుని అభ్యర్థిని నిలబెట్టడం, కోవూరులో ప్రశాంతిరెడ్డి దూకుడును అడ్డుకోవడం వైసీపీ వల్ల కావడం లేదని టాక్ నడుస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు పలు కార్పొరేషన్ స్థానాలను కూడా అప్పటి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవాలు చేసుకున్నారు. దీంతో ఈసారి అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాలపై దృష్టి పెడుతున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యేలకి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సీఎం దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ఎక్కువ ఏకగ్రీవాలకు స్కెచ్ వేస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ, మండల స్థాయి నాయకులను పక్కనబెట్టి కేవలం వాలంటీర్ వ్యవస్థకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పార్టీ క్షేత్రస్థాయిలో దారుణంగా దెబ్బతిన్నదని మాజీలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం అధికార బలం, పోలీసులు కేసులు, ఆర్థిక నష్టాలను తట్టుకుని స్థానిక ఎన్నికల బరిలో నిలబడలేక ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలను పట్టించుకోకుండా ఇప్పుడు వార్నింగులు ఇస్తే తామేం చేస్తామని ఇన్ఛార్జీలు ప్రశ్నిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాలలోని కేడర్లో నిస్తేజం నెలకొంది. ఈ సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేని ఎదుర్కొని అభ్యర్థిని నిలబెట్టగలమా అన్న సందేహం ఫ్యాన్ పార్టీలో వ్యక్తమవుతుంది. ఉదయగిరి, గూడూరు, సూళ్లూరుపేటలో కూడా ఇదే తరహా పరిస్థితి ఉందన్న టాక్ వినిపిస్తుంది. ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టి ఏకగ్రీవాలు చేసుకుని సీఎం దృష్టిని ఆకర్షించాలన్న ఆలోచనలో ఆయా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అందులో భాగంగానే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. ఈసారి మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా గట్టిగా పనిచేయాలనే
ఉద్దేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తానికి పోలీసుల కేసులు, అధికార బలాన్ని తట్టుకుని లోకల్ బాడీలో నిలబడగలమా అని కొందరు వైసీపీ ఇన్ఛార్జీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇన్ఛార్జీలు మెరుపుదీగల్లా వచ్చిపోతున్నారని కేడర్ చెబుతున్నారు. ఇలానే ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెట్టుకు రావడం కష్టమేనంటున్నారు. దీంతో జగన్ ఇచ్చిన వార్నింగు కొందరు ఇన్ఛార్జీలకు ప్రాణ సంకటంగా మారిందట. చూడాలి మరి జగన్ ఇచ్చిన లోకల్ టాస్క్ నెల్లూరు జిల్లా నేతలు ఎలా పూర్తి చేస్తారు అనేది.